వాక్కుని చాలా బాగా ఉపయోగించుకోవాలి. కర్మ రాకుండా ఉండాలి. అక్కర్లేని మాటలు మాట్లాడకూడదు, అనుద్వేగంగా మాట్లాడకూడదు. కొంతమంది ఎదుటి వాళ్ళని మాట్లాడించుకుంటే వీళ్ళే మాట్లాడతారు. ఎవరు ఎందుకు మాట్లాడతారంటే సమయం సందర్భం లేకుండా, ఆలోచన లేని మాటలు, సరిగ్గా వినకుండా, విన్న మాట కూడా అర్థం చేసుకోవాలి. 1కి 10 సార్లు చదువుకోవాలి, 1కి 10 సార్లు ఆలోచించాలి, 1కి 10 సార్లు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే మాట్లాడాలి. లేకపోతే ఈ మాట వల్ల ఎన్నో కర్మలు వస్తాయి. ఊరికే మాట్లాడటం కాదు. మరి వాచిక తపస్సు అంటే ప్రతివాడు కర్మను పోగేసేది ఇక్కడే. అవసరం లేని మాటలు నేను మాట్లాడను, బాధ కలిగించే మాటలు నేను మాట్లాడను, హితవు లేని మాటలు మాట్లాడను. నేను ఎప్పుడు కూడా ప్రేమపూర్వకంగానే మాట్లాడతాను. నా వాక్కుని వేస్ట్ చేస్తే నా ఆత్మశక్తిని కోల్పోతాను అని ఎవరికి వాళ్ళు అనుకోవాలి. మన ఒంట్లో ఉన్న అన్ని ఇంద్రియాలు పని చెయ్యడానికి మనకి ఆత్మశక్తే ఖర్చు అవుతుంది. అందుకని ఎంతో కష్టపడి సాధన చేసి ఆత్మశక్తిని పెంచుకుంటున్న మనము దాన్ని ఎలా ఆదా చెయ్యాలి అంటే అక్కర్లేని పనులు చేయకుండా ఉండడమే. అందుకే ఇంద్రియ నిగ్రహం అని ఎన్నో సందర్భాల్లో సూచనలు ఇచ్చారు మనకు గురువులు, మహాత్ములు. అన్నిటికంటే మాటని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. దాన్ని నిగ్రహించుకుంటే ఎన్నో కర్మల్ని పోగొట్టుకోవచ్చు. అందుకని సందర్భం చూసి మాట్లాడటం, ప్రేమగా హితవుగా మాట్లాడటం, మౌనంగా ఉండడం, ఇవన్నీ సాధన చేసే వాళ్ళకి ఇవన్నీ కూడా వాచక తపస్సు కింద పరిగణలోకి తీసుకున్నారు. వాచక తపస్సే చాలా ముఖ్యం.